ఆరుగాలం శ్రమించి పంట పండించే వరి రైతుకి మొంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో వేల ఎకరాల్లో వరి నీలపాలవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. తుఫాను ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పూర్తిగా జనజీవనం స్తంభించి మరోవైపు రైతు నడ్డు విరిసిందని చెప్పవచ్చు. రైతులు వరి పంట చివరి దశలో మరొక 10 రోజుల్లో పూర్తిగా గింజ ఏర్పడిన నేపథ్యంలో 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి పంట పూర్తిగా నేలమట్టం అయిందని చెప్పవచ్చు. ఈ పంట భారీ స్థాయిలో నష్టం ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీకు ఈ తుఫాను ఏ రకంగా మీకు నష్టం చేకూరుతుంది చెప్పండి. తుఫాను వల్ల మాకు భారీగా నష్టం జరిగిందండి. దీని మొత్తం ఈనిక అయిపోయి దశలో మా ఫీలన్నీ కూడా శుభ్రం పడిపోయి ఈ గాలికి వానకనే దీనివల్ల మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఎన్ని ఎకరాల పంట వేరు మీరు? 8 ఎకరాల పంట అండి. 8 ఎకరాలు కూడా ఏరే పంట లేకపోతే వరి పంట? వరి స్వర్ణ అండి, ఇది రకం. ఈ స్వర్ణ కూడా మొత్తం అంతా కూడా నేల భూస్థాపితం అయిపోయింది. మాకు కోసుకుని ఇబ్బంది లేకుండా మునిగిపోయినట్టు ఉందండి. ఇంక దమ్ము చేసుకుంటాక తప్ప అది ఏంటి పని చేయదండి ఇది. అదండి, దీనికి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, వరి తుఫాను ప్రభావం వల్ల మీకు ఏమాత్రం నష్టం జరిగింది మీరు అనుకుంటున్నారా? 100% నష్టమేనండి మాకు. మొత్తం ఇదిగోండి చూసారండి, మొత్తం అంతా ఎలాగ పడుకుందా. మొత్తం 10 ఎకరాలు వచ్చామండి మేము. 10 ఎకరాలు కూడా మొత్తం నేలపాటు అయిపోయిందండి. ఇదిగోండి నీటిలో ఉందండి మొత్తం ఊరంతా. ఇది ఎందుకు పని చేయదండి? ఇప్పుడు కోత కొయ్యాలన్నా కానీ ఇది పని చేయదండి. మిషన్ రావండి. ఇది ఏమో ఆడదామని చేయాలి. చూడండి ఎంత నీరు ఉందండి. ఇలా కోల వేస్తే నీరు వచ్చేస్తుందండి. నీటిలో పంటలో మేము ఏం చేయమండి. ఇంకా ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలండి. ఇప్పటి వరకు మీ దగ్గరికి అధికారులు కానీ ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా? నిన్న వచ్చారండి. ఈరోజు కూడా మమ్మల్ని ఇది రాంచుకోమన్నారండి. అధికారులు మీకు ఏమైనా భరోసా ఇచ్చారండి? మేము ఆదుకుంటామని భరోసా ఆదుకుంటామని. అవును, మేము ఆదుకుంటాం. మీకు ఏ నష్టం వచ్చినా కానీ మాకు భరోసా ఇచ్చారండి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ మా ఊర్లో ఉన్న ఈఆర్ఓ గారు అలాగే ప్రకృతి చేసి వాళ్ళందరూ కూడా కానీ వచ్చారండి. వచ్చి మీకు మేము ఆదుకుంటామని మామూలుగా రాసుకుంటున్నారండి అన్నీ అందరికీ. ప్రభుత్వం తరపు నుంచి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోవాలి? మాకు ఏంటంటే ధాన్యం కొంత రేటు తగ్గకుండా ఎలాగున్నా దానివైనా సరే మామూలుగా నీటిలో కన్నా కొనమని మేము ఆదేశాలు చేసుకుంటామండి. ఎలా ఉన్నా దానివైనా సరే కొంత మరి ఎండబడితే కూడా దారి ఉండదండి మాకు. దాని గురించి పచ్చిదానం కూడా కొనాలని మేము మనం చేసుకుంటామండి. ఈ తుఫాను వల్ల చాలా నష్టపోయండి. చేనుకి ఎకరాలుగా 4,000 పెట్టుబడి పెట్టామండి. శుభ్రంగా నీటిలో మునిగిపోయిందండి. ప్రభుత్వం వెంటనే స్పందించుకుని మాకు ఆర్థిక సాయం చేయాలండి. మొంతా తుఫాను ప్రభావం కారణంతో పంట నష్టం భారీగా వాటిల్లని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు వాపోతున్నారు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి శరణార్థం చేసుకుంటున్నారు. తర్వాత అలాగే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రావాలని కోరుకుంటున్నారు. దీంతోపాటు ఎకరానికి మేము 40,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు.